దర్శకుడు కొరటాల శివకు టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. ముందు రైటర్ గా ప్రూవ్ చేసుకుని ఇప్పుడు డైరెక్టర్ గా 3 సినిమాలు చేసిన కొరటాల ఈ మూడింటిలోనూ ఆయా హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ ఇవ్వగా అందులో 2 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్ టాప్ 5 లిస్ట్ తీస్తే అందులో ఈయన తీసిన సినిమాలు 2 ఉన్నాయంటే కొరటాల కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. ఇప్పుడు తన పారితోషికం పెంచుకునేందుకు కొరటాల వేసిన ఓ స్కెచ్ నిర్మాతలకే కాదు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ కొట్టేసింది. అది కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తూ ప్లాన్స్ వేస్తుండటంతో మరింత హాట్ టాపిక్ అయింది. మహేష్ తో సినిమా కోసం 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న కొరటాల శివ ఆ అమౌంట్ తో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే తనకు అమౌంట్ కు బదులుగా ఓవర్సీస్ హక్కులు ఇచ్చేయాలని అడుగుతున్నాడట. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ సినిమాలు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. మహేష్ కొరటాల మూవీ అంటే కనీసం 15 కోట్లైనా వచ్చేయడం ఖాయం. అందుకే 15 కోట్లకు మించి షేర్ వస్తే కనుక 50-50 చేసుకుందామని నిర్మాతలకు ఆఫర్ ఇచ్చాడట కొరటాల. దీనిపై ఇంకా ప్రొడ్యూసర్స్ డిసైడ్ కాలేదు. కానీ ఇప్పటికైతే కొరటాల ఐడియా మాత్రం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.